నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఓ రైతుకు తన పొలంలో అరుదైన ఫంగస్ జాతి లభ్యమైంది. కరుకురుస్సి గ్రామంలో భూమిని సాగు కోసం తవ్వుతుండగా మామిడి పండ్ల ఆకారంలో ఉన్న సుమారు 20 వింత ఆకృతులు బయటపడ్డాయి. స్థానికంగా నీలమాంగ లేదా ఎర్త్ మ్యాంగోగా పిలిచే ఈ ఫంగస్ గురించి తెలియగానే శాస్త్రవేత్తలు, జీవ వైవిధ్య నిపుణులు ఆసక్తి కనపరిచారు. శాస్త్రీయంగా దీనిని స్కెర్లోటియం స్లిపిటాటాంగాగా గుర్తించారు. సాధారణంగా వర్షాకాలంలో పుట్టగొడుగులు భూమి పైకి వస్తాయి, కానీ ఈ నేలమామిడి ఫంగస్ దీనికి భిన్నంగా ఎక్కువ భాగం భూమి లోపలే పెరుగుతోంది. అందుకే దీనిని గుర్తించడం చాలా కష్టం. ఈ కారణంగానే భారత్లో ఇలాంటి భూగర్భ ఫంగస్లపై పెద్దగా అధ్యయనాలు జరగలేదు. దీని ఆకారం మామిడి పండును పోలి ఉండడంతో ఎర్త్ మ్యాంగో అని పిలుస్తున్నా దీనికి మామిడి పండుతో ఎలాంటి సంబంధం లేదని సైంటిస్టులు స్పష్టం చేశారు. చెడపురుగులు ఎక్కువగా ఉండే నేలల్లో ఇది వృద్ధి చెందుతుందని, ఋతుపవనాల సమయంలోని తేమ దీని పెరుగుదలకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. స్థానికులు ఈ ఫంగస్ను తరతరాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దగ్గు, జలుబు, కడుపు నొప్పి, కామెర్లు, చెవి నొప్పి, శరీర నొప్పులు వంటి సమస్యల నివారణకు దీన్ని వాడతారని చెబుతున్నారు. అయితే ఈ ఔషధ గుణాలకు సంబంధించి పటిష్టమైన శాస్త్రీయ ఆధారాలు ఇంకా లభించాల్సి ఉంది. యాంటీబయాటిక్స్ వంటి ఎన్నో మందులు ఫంగస్ల నుండే ఆవిష్కృతమయ్యాయి. కాబట్టి నేలమామిడిలోని జీవరసాయన సమ్మేళనాలపై మరిన్ని పరిశోధనలు జరపాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆవిష్కరణ భారతదేశంలో ఫంగల్ జీవ వైవిధ్య పరిరక్షణ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది. పక్షులు, జంతువులతో పోలిస్తే ఫంగస్లపై చాలా తక్కువ పరిశోధనలు జరిగాయి. వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు, రసాయనాల వాడకం, పర్యావరణ విధ్వంసం వల్ల ఎన్నో అరుదైన ఫంగస్ జాతులు శాస్త్రీయంగా గుర్తించకముందే అంతరించిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక పర్యావరణ జ్ఞానం ఆధునిక శాస్త్రానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తుందో ఈ సంఘటన తెలియజేస్తుంది.